తెలంగాణలో రాజకీయ రచ్చ మరోసారి తారాస్థాయికి చేరుకుంది. కవిత రాజేసిన కుంపటితో బీఆర్ఎస్లో సెగలు రాజుకుంటే బీజేపీలో లుకలుకలు బయటపడ్డాయి. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ దోస్తీపై కవిత చేసిన కామెంట్స్ కాంగ్రెస్కు అనుకూలంగా మారనున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ టీ పాలిటిక్స్లో ఏం జరగబోతోంది? కవిత విసిరిన బాంబ్ పేలుతుందా, తుస్సుమంటుందా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచేసింది. కవిత వ్యవహారం బీఆర్ఎస్ కు భారీ కుదుపుగా మారింది. పార్టీ పరిస్థితిపై ఈ నెల 2న ఆమె కేసీఆర్ కు లేఖ రాశారు. ఆమె అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఆ లేఖ లీక్ అయింది. కవిత హైదరాబాద్ వచ్చాక దానిపై మాట్లాడారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్నారు. అలాగే పార్టీలో కోవర్టులు కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిని పక్కన పెడితేనే పార్టీ బతికి బట్టగడుతుందన్నారు. ఈ క్రమంలోనే కవిత వేరే దారి చూసుకుంటున్నట్టు ఆంధ్రజ్యోతి కథనాలు రాసింది. అయితే అదంతా ఫేక్ అని కవిత ఎక్స్లో పోస్టులు పెట్టారు. కానీ మీడియాతో జరిగిన చిట్చాట్లో మాత్రం ఆంధ్రజ్యోతి కథనాలు అక్షర సత్యం అన్నట్టుగా కవిత మాట్లాడారు. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చని హింటిచ్చారు. మరోవైపు అన్న కేటీఆర్ పై పరోక్ష విమర్శలు చేసిన కవిత మరింత హీట్ను పెంచేశారు. నేను లెటర్ రాస్తే నీకేంట్రా భయ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అన్నీ డైరెక్ట్గా చెప్పేస్తారా అంటూ ప్రశ్నించి కలకలం రేపారు. బీజేపీకి బీఆర్ఎస్ను అప్పగించే కుట్ర జరుగుతోందంటూ కవిత చేసిన సంచలన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో హీట్ను పెంచేశాయి. ఆ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నందుకే పార్టీ నుంచి బయటికి పంపే కుట్ర ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కవిత వ్యాఖ్యలు పొలిటికల్ చర్చకు దారితీసింది. లేఖాస్త్రంతో కవిత సొంత పార్టీపై చేసిన ఆరోపణలు, సంధించిన ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. ఆఫ్ ద రికార్డులో కవిత మాట్లాడిన విషయాలు నిజమేనని బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ సింగ్ ధృవీకరించడంతో పాటు పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలిసిపోతారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంతో బీజేపీలో ఉన్న లుకలుకలు బయటపడ్డాయి. బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము ఎందుకు పట్టించుకుంటామన్నా? అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము దరిదాపులో రానియాలి. మేము వాళ్ళని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పనులు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం? కాబట్టి ఈ చార్పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ప్రజా గొంతుకుగా తెలంగాణ జాగృతి సంస్థ పనిచేసిందన్నారు ఎమ్మెల్సీ కవిత. బంజారాహిల్స్ లో తెలంగాణ జాగృతి నూతన భవనాన్ని ప్రారంభించిన ఆమె కేసీఆర్, ఆచార్య జయశంకర్ స్ఫూర్తితో జాగృతి సంస్థ ఏర్పడిందన్నారు. 18 ఏళ్లుగా సేవలను నిర్వహిస్తున్నామని, తాము చేసిన ఉద్యమాల వల్ల చాలా జీవోలు వచ్చాయన్నారు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు ఇప్పటి కాంగ్రెస్ పాలనకు ఎంతో తేడా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా జై తెలంగాణ అనాలి అని అన్నారు. తెలంగాణ యువ వికాసం అని ఉండాలి కానీ రాజీవ్ యువ వికాసం అని ఉండకూడదంటూ కాంగ్రెస్ కు కవిత చొరకలంటించారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తికి నోటీసులు ఇస్తారా అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని అన్నారు. కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని అన్నారు. కేసీఆర్ కు 2 కళ్ళలా పనిచేస్తామన్న కవిత ఒక కన్ను బీఆర్ఎస్ అయితే రెండోది జాగృతి సంస్థ అని కవిత చెప్పుకొచ్చారు. కేసీఆర్ గారికి 2 కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగిండ్రు. అటు ఇంట్లోనూ పార్టీలోనూ కూతురు పెట్టిన కుంపటి పొగతో పాటు తరుముకొస్తోన్న కాళేశ్వరం నోటీసులతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పార్టీని కవిత కామెంట్స్ కుదిపేస్తుంటే మరోవైపు రేవంత్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టడం గులాబీ పార్టీని మరింత టెన్షన్ పెట్టించే అంశంగా మారింది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయంటూ కవిత చెప్పడం కాంగ్రెస్ కు అనుకూలంగా మారబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఆస్తుల వాటాల కోసమే కవిత పోరాడుతుందన్నారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. కుటుంబంలో ఆస్తుల పంపకాల తేడాతోనే కవిత అలా మాట్లాడుతున్నారని అన్నారు. ఆమె మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. కవిత గారి కొట్లాట దేని కొరకు? మనకు అవసరమా? కవిత గారు దేనికోసం పోరాడుతూ ఉన్నారు?
వాళ్ళ అన్న వాళ్ళ నాయన దోచుకున్న వేల కోట్ల రూపాయల్లో సరైన వాటా రాక ఇలా రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఇప్పటికే బీజేపీతో బీఆర్ఎస్కు సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ చాలా కాలంగా చెబుతూ వస్తోంది. కానీ ఈ రెండు పార్టీల మధ్య అండర్స్టాండింగ్ వ్యవహారాలు నిజమేనని స్వయంగా కవిత చెప్పడం, దానిని బీజేపీకి చెందిన ఎమ్మెల్యే అంగీకరించడంతో బీఆర్ఎస్ పని పెనంలో నుంచి పొయ్యిలో పడినట్లుగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలే అధికారం లేక అవస్థలు పడుతున్న తమ పార్టీని తాజా పరిణామాలు ఎటువైపు తీసుకెళ్తాయా అని బీఆర్ఎస్ శ్రేణులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.